రాష్ట్రానికి అతి ముఖ్యమైనటువంటి విద్యుత్ శక్తి పైన మారినటువంటి ఈ పరిస్థితుల్లో ఒక దశాబ్ద కాలం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడినటువంటి రాష్ట్ర ప్రజానికం ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి నిన్న వివరించాం. ఈరోజు అదే స్థాయిలో అంతే ముఖ్యమైనటువంటి విద్యుత్ శక్తి గురించి కూడా ఈ సభకి, స్టేక్ హోల్డర్స్కి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవ విషయాలు తెలియాలనేటువంటి ఆలోచనతోనే ఈ శ్వేతపత్రాన్ని కూడా ఈ సభలో పెట్టడం జరిగింది. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలామంది శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, కె రాజగోపాల్ రెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, వంశీకృష్ణ గారు, రాజ్ ఠాకూర్ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, కోనంనేని సాంబశివరావు గారు, మహేశ్వర్ రెడ్డి గారు, ఇతర మిత్రులు చాలామంది సుదీర్ఘంగా మాట్లాడటమే కాకుండా విలువైనటువంటి సూచనలు కూడా ఇచ్చారు. అధ్యక్ష, వారు ఇచ్చినటువంటి విలువైన సూచనల్ని తప్పనిసరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు అవసరాల కోసం విద్యుత్ శక్తిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసుకునేటువంటి క్రమంలో కానీ, పంపిణీ చేసుకునేటువంటి క్రమంలో కానీ ఉపయోగిస్తామని వారి అనుభవాన్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటామని ఈ సభలో మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, అదే కొన్ని విషయాలు ఈ శ్వేతపత్రంలో పెట్టినటువంటి అంశాలు మాట్లాడిన తర్వాత కూడా ఇంకా కొన్ని అంశాలు వారు లేవనెత్తారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మిత్రులు మాట్లాడేటప్పుడు కొన్ని అంశాలు లేవనెత్తి మొత్తం మేమే చేసాము, మొత్తం మా వల్లనే జరిగింది, మీరు వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు, మీతో ఏది కాదు, గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదు, ఇవాళ జరిగేదంతా మేమే అని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అధ్యక్ష, మేము కాదంటలేదు, కానీ వాస్తవ విషయాల్ని మీరు చేశారా, మేము చేశామా, గత పాలకులు చేశారా, అన్నీ కూడా లెక్కలు డేట్లతో సహా ఉన్నాయి. అధ్యక్ష, ఏ దాస్తే దాగే కాదు, అది జేబులో పెట్టుకొని పోయేవి కూడా కాదు, అన్నీ పెద్ద పెద్దన వందల వేల ఎకరాల్లో కళ్ళకు కనిపించేటువంటి ప్రాజెక్టులు అవన్నీ. అవి ఎప్పుడు కట్టారు, ఏ డేట్ని వేసారు, ఎవరు మొదలు పెట్టారు, అన్ని చరిత్రలు ఉంటాయి. అధ్యక్ష, కాకపోతే 10 సంవత్సరాలు మమ్మల్ని అవతలు కూర్చోబెట్టి చేతులు కట్టేసి వాళ్ళు చెప్పేదంతా వినేటట్టుగా చేశారు. కాబట్టి ఆ వాస్తవ విషయాలు ఎన్నిసార్లు చెప్పాలని ప్రయత్నం చేసినా బయటికి రానియకుండా ఇక్కడ కూర్చొని వాళ్ళు ఏదో ఈ రాష్ట్ర ప్రజల్ని ఒక రకమైనటువంటి సమాచారం ఇచ్చి ఒక భ్రమంలో ఉంచారు. కానీ ఈ రోజులు స్వాతంత్రం వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో వాస్తవ విషయాలన్నీ స్పష్టంగా మీ ద్వారా ఈ సభకి, రాష్ట్రానికి కూడా తెలియాలనేటువంటి ఆలోచనతో కొన్ని విషయాలు మాత్రం, మరీ ఎక్కువ లోతులు పోకుండా కొన్ని విషయాలు మాత్రం ఈ సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. అధ్యక్ష, పవర్ అనేది, విద్యుత్ శక్తి అనేది ఒక్క రోజులో తయారు చేసేది కాదు, అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో కూడా తయారు చేసేది కాదు, 2 సంవత్సరాలు కూడా తయారు చేసేది కాదు. దానికి ఒక ప్రణాళిక, దాని తర్వాత దాన్ని ప్రారంభించిన తర్వాత జెస్టేషన్ పీరియడ్, ఉత్పత్తి వచ్చే వరకల్లా దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల దాకా, అట్లాగే కొన్ని ప్రాజెక్టులు అయితే 7 సంవత్సరాల దాకా కూడా పడతాయి. అధ్యక్ష, అలా 4 నుంచి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల దాకా పట్టేటువంటి ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఉత్పత్తి ద్వారానే కరెంట్ ఇవ్వగలం. గతంలో అధికారంలో ఉన్నటువంటి పాలకులు అట్లా ముందు చూపుతో ఆలోచన చేసి వాటిని ప్రారంభించి మొదలుపెట్టుంటే అవి 4-5 సంవత్సరాల తర్వాత ప్రొడక్షన్లోకి వస్తే వాటిని పంపిణీ చేస్తాం. అంతేగాని అధికారంలో రాగానే వారు చెప్తా ఉన్నారు, 2014లో అధికారంలో రాగానే అప్పటి వరకు రాష్ట్రంలో కరెంట్ లేదు, మేము వచ్చిన తెల్లారి నుంచే కరెంట్ ఇచ్చేస్తున్నాం, 24 గంటలు కరెంటు ఈ రాష్ట్రంలో ఇచ్చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. మరి ఒక్క రోజులోనే 24 గంటలు కరెంట్ ఇవ్వటానికో లేకపోతే రాష్ట్రంలో కరెంట్ ఇవ్వటానికో మరి ఒక్క రోజులో ఎట్లా ఉత్పత్తి అయిందో నాకు అర్థం కాలేదు. అధ్యక్ష, వాళ్ళు మొదలుపెట్టి పవర్ ప్రొడక్షన్ అలా ఏం జరగలేదు.
చెప్పి 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 గోబల్స్, పాల్ జోసెఫ్ గోబల్స్ అని ఒక ఆయన ఉండేవాడు హిట్లర్ గారి దగ్గర. ఆయన ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పిస్తూ ప్రపంచం మొత్తాన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేసి ప్రచారం చేశారు. ఇప్పటికి కూడా చాలామంది ఆ గోబెల్స్ని ఆదర్శంగా తీసుకొని ప్రచారం చేసుకుంటూ చేసే కార్యక్రమంలో భాగంగానే వాళ్ళు ఈ రాష్ట్రంలో చేశారు అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, దార్శనికులు, ముందు చూపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే భవిష్యత్ తరాలకి విద్యుత్ శక్తి ఎంత అవసరం ఉంటుందో ముందుగానే ఆలోచన చేసి వాళ్ళు పునాదులు వేస్తారు. కాబట్టి వేశారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విద్యుత్ శక్తి అందుబాటులోకి వచ్చింది అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, దేశంలో ప్రతి ఏటా పెరుగుతున్నటువంటి విద్యుత్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని దార్శనికులైన మా నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం దాదాపు 2 దశాబ్దాల క్రితమే విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టడం జరగటం వలన ఈరోజు దేశంలో విద్యుత్ అందుబాటులోకి వచ్చింది అధ్యక్ష. అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా వచ్చింది. ఆ విద్యుత్ సంస్కరణ ఫలితంగానే దేశంలోని అనేక రాష్ట్రాల్లో కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్థాపనకు దారులు పడ్డాయి. దేశంలో 2 విభిన్న ప్రాంతాల నడుమ విద్యుత్ కొనుగోళ్లు అమ్మకాలు జరిపే ఒక మార్కెట్ వాతావరణం కూడా ఆ తర్వాతనే ఏర్పడింది. విద్యుత్ మార్కెట్ కోసం ఉత్తర దక్షిణ భారతదేశాలు అనుసంధానించే ట్రాన్స్మిషన్ కారిడార్కి అవసరమైన ప్రణాళికలు కూడా అప్పుడే రూపుదిద్దుకున్నాయి. అప్పటి మా యూపీఏ ప్రభుత్వం తీసుకున్న ఈ ముందు చూపు చర్యల వల్లనే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి దేశంలో ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు మిగులు విద్యుత్ లభ్యత చేరుకున్నాయి. అప్పుడు చేపట్టిన సంస్కరణ ఫలితంగానే అధ్యక్ష అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలోకి రావటానికి రూపకల్పన చేయబడ్డాయి. అలా చేసినటువంటి వాటిల్లో నేను స్పష్టంగా ఈ రాష్ట్రానికి ఈ సభ ద్వారా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అసలు ఈ రాష్ట్రం 2014-15 ఏర్పడే నాటికి అప్పటికే ఆనాడు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ రంగ సంస్థలు వాటి ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి మెగావాట్ సంఖ్య కూడా సభకి రాష్ట్రానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి విద్యుత్ ఉత్పత్తి పరిస్థితులు ఏమిటో తెలంగాణ ఏర్పడిన తర్వాత